హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో మనము టీఎస్ ఫార్మసిస్ట్ యొక్క ముఖ్యంగా ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 యొక్క ఎగ్జామ్ కి ఏ విధంగా ప్రిపేర్ కావాలి, దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఈ వీడియోలో క్లియర్ గా దొరుకుతుంది. సో వీడియోను ఎండ్ వరకు చూడండి. అట్ ద సేమ్ టైం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అండ్ టైం టేబుల్ ఎలా ఫిక్స్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం సిలబస్ ఏ విధంగా ఉంటుంది, అలాగే ఈ ఎగ్జామ్ కి సంబంధించి కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, అలాగే పీసీఐకి సంబంధించి చాలా మంది ఎక్కువ డౌట్స్ అడుగుతున్నారు. ఈ ఎగ్జామ్ కి ఎవరు ఎలిజిబుల్ కాదు అని, అది కూడా ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. అండ్ అలాగే జోన్స్ గురించి దాదాపు తెలంగాణ మొత్తానికి 7 జోన్స్ గా ఫిక్స్ చేయడం జరిగింది. ఆ జోన్స్ తాలూకు కూడా చర్చించుకోండి. అండ్ ఫైనలీ ఆన్లైన్ క్లాసెస్ గురించి చాలా మంది కమెంట్ చేయడం జరిగింది. దాని గురించి కూడా ఈ వీడియోలో ఒక క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ దొరుకుతుంది. వీడియోను ఎండ్ వరకు చూడండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. మరి ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం చూసుకున్నట్లయితే టైం టేబుల్. సో దాదాపు ఈ వీడియో చూస్తున్న ఈ రోజు అంటే 4వ తేదీ అని చెప్పొచ్చు. ఈ రోజు నుంచి లెక్కేస్తే 55 డేస్ మాత్రమే మనకు అందుబాటులో ఉంది. ఎందుకంటే నెక్స్ట్ మంత్ 30 మనకు ఎగ్జామ్ ఉంది. ఈ లోపు మనము ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఈ 55 డేస్ లోపే మనము టైం టేబుల్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా రేపటి నుంచి మనకు ఆన్లైన్ లో అప్లికేషన్లు స్టార్ట్ అవుతాయి. అంటే 5th నుంచి ఇది కూడా దృష్టిలో ఉంచుకొని ఈ వీడియోని చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈ 55 డేస్ గాను ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అన్న విషయం చూసుకున్నట్లయితే టోటల్ మన సిలబస్ ను బేస్ చేసుకుని మనము టైం టేబుల్ అయితే ఫిక్స్ చేసుకోవాలి. సో సిలబస్ ఇన్ ద సెన్స్ దాదాపు 10 యూనిట్స్ ఉన్నాయని చెప్పొచ్చు మన సిలబస్ ప్రకారం. ఈ 10 యూనిట్స్ లో ఒక్కొక్క యూనిట్ ను 3 డేస్ గా మనం ప్లాన్ చేసుకుంటే 30 డేస్ లో మనం సిలబస్ ను కంప్లీట్ చేయాలి. ఆ విధంగానే మనము ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే మనకు తక్కువ డేస్ ఉన్నందువలన. సో ఈ 30 డేస్ లో మనం ఫస్ట్ సిలబస్ ను కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ దాన్ని ఫస్ట్ రివిజన్ చేయాల్సి ఉంటుంది. సో 30 డేస్ లో ప్రిపేర్ అయిన దాన్ని ఒక రఫ్ నోట్స్ లాగా రాసుకోవాలి. అంటే రన్నింగ్ నోట్స్ అంటాం కదా, ఆ విధంగా రాసుకుని ఫస్ట్ రివిజన్ ను మనము 15 డేస్ లో కంప్లీట్ చేయాలి. సో అక్కడితో మనకు 45 డేస్ అయిపోతుంది. ఆ తర్వాత సెకండ్ రివిజన్ ని మనము 7 డేస్ లో కంప్లీట్ చేయాలి. ఎందుకంటే రివిజన్ చేసే కొద్దీ మనకు డ్యూరేషన్ తగ్గుతూ వస్తుంది కాబట్టి, ఎందుకంటే ఆల్రెడీ ప్రిపేర్ అయిన టాపిక్సే కాబట్టి రివిజన్ కి మీకు డేస్ తగ్గుతూ వస్తాయి. సో సెకండ్ రివిజన్ ని మనము 7 డేస్ లో కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం గమనించినట్లయితే టోటల్ 52 డేస్ లో మనకు ఈ రివిజన్స్ 2 కూడా కంప్లీట్ అవుతాయని చెప్పొచ్చు. సో ఫస్ట్ పోర్షన్ కి 30 డేస్, ఫస్ట్ రివిజన్ కి 15 డేస్, సెకండ్ రివిజన్ కి 7 డేస్ చొప్పున చూసుకున్నట్లయితే టోటల్ 52 డేస్ మనకు ఇందులో కవర్ అవుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ రిమైనింగ్ 3 డేస్ మాత్రమే ఉంటుంది. ఈ 3 డేస్ మీరు ప్రీవియస్ మోడల్ పేపర్స్ రెఫర్ చేయాల్సి ఉంటుంది. ఈ మోడల్ పేపర్స్ ఎలా రెఫర్ చేయాలంటే చాలా జాగ్రత్తగా చేయాలి. ఏదో అందరూ చదివినట్లు కాకుండా మనం కొంచెం క్షుణ్ణంగా చదవాల్సి ఉంటుంది. సో మోడల్ పేపర్స్ లో వచ్చినటువంటి మల్టిపుల్ బిట్స్ ని మనం ఏ విధంగా చూసుకోవాలి అన్న విషయం చూసినట్లయితే ఫస్ట్ మనకు ఎలిమినేషన్ మెథడ్ తెలియాలి. సో ఎలిమినేషన్ మెథడ్స్ అంటే అందరిలాగా కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మల్టిపుల్ చాయిస్ తీసుకుంటే దానికి 4 ఆప్షన్స్ ఉంటుంది. అందులో కరెక్ట్ ఆన్సర్ అనేది మనం చూస్ చేయాలి. బట్ ఇంకా మన సినారియో చూసుకున్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ ను పక్కన పెడితే అందులో రాంగ్ ఆన్సర్స్ ఏవి అన్నది ఎలిమినేట్ చేయాలి. రాంగ్ ఆన్సర్స్ ని తీసేయాలి మనం. ఆ విధంగా మనం ప్రిపేర్ అయినట్లయితేనే ఈ గ్రేడ్ 2 జాబ్స్ ని మనము క్రాక్ చేయగలం. సో 4 ఆప్షన్స్ ఇస్తే అందులో 1 మాత్రమే కరెక్ట్, మిగిలిన 3 రాంగ్ అని అర్థం. అలాంటప్పుడు మనకేం తెలియాలంటే కరెక్ట్ ఆప్షన్ ను పక్కన పెట్టి ఈ మిగిలిన 3 ఎందుకు కాదో కూడా మనం చదవాలి. అంటే 4 ఆప్షన్స్ మనకిస్తే ఈ 4 ఆప్షన్స్ ఏంటో మనకు తెలియాలి. ఆ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి. సో అలా ప్రిపేర్ అవుతేనే ఒక్క ఫార్మసిస్ట్ గ్రేడ్ 2నే కాదు, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కైనా మీరు క్రాక్ చేయగలరు. సో ఈ పద్ధతి ఫాలో అయినప్పుడే మనం ఖచ్చితంగా గెట్ ఇన్ అవ్వగలం. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సిలబస్ మీకు 10 యూనిట్సే ఉంటాయి కాబట్టి చాలా ఈజీ అని చెప్పొచ్చు. చాలా ఈజీ అని మీకు ఎందుకు చెప్తున్నానంటే రిమైనింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తో పోలిస్తే డెడ్ ఈజీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆర్ఆర్బి తీసుకున్నట్లయితే ఆర్ఆర్బిలో 38 యూనిట్స్ మీరు చదవాల్సి ఉంటుంది. చాలా లెంతీ సిలబస్ అని చెప్పొచ్చు. సో 38 యూనిట్స్ ఎక్కడ, 10 యూనిట్స్ ఎక్కడ, సో మనకి ఎంత డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అనదర్ ఎగ్జామ్ వచ్చేలోపు ఈఎస్ఐసి ఫార్మసిస్ట్ ఎగ్జామ్. ఇందులో 33 చాప్టర్స్ ఉంటాయి, అంటే 33 యూనిట్స్ ఇందులో ఉంటాయి. సో ఇది కూడా చాలా లెంతీ అని చెప్పొచ్చు కంపేర్ టు ఫార్మసిస్ట్ గ్రేడ్ 2. ఆ తర్వాత డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే ఇది ఇంకా హెవీ అని చెప్పొచ్చు. 40 యూనిట్స్ ఉంటాయి అందులో. సో 40 చాప్టర్స్ మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది డ్రగ్ ఇన్స్పెక్టర్ కోసం. సో దాంతో కంపేర్ చేసుకుంటే మన గ్రేడ్ 2 చాలా డెడ్ ఈజీ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో ఫార్మసిస్ట్ జాబ్స్ కోసం చూసుకున్నట్లయితే 30 చాప్టర్స్ ఉన్నాయని చెప్పొచ్చు. అండ్ ఫైనల్ గా ఐసీఎంఆర్ ఫార్మసిస్ట్ కోసం చూసుకున్నట్లయితే అందులో కూడా 30 యూనిట్స్ ఉన్నాయి. సో ఈ విధంగా మనం కంపేర్ చేసుకున్నట్లయితే ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 సిలబస్ చాలా డెడ్ ఈజీ అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం ఇది కూడా డిగ్రీ స్థాయిలో లేకుండా డిప్లొమా స్థాయిలో అడగడం జరుగుతుంది. సో ఈ సిలబస్ ను మీరు మరీ డెప్త్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఓన్లీ డిప్లొమా లెవెల్లో
బేసిక్స్ తెలుసుంటే చాలు అని వాళ్ళే మనకు సిలబస్ పేపర్ లో మెన్షన్ చేయడం జరిగింది. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని మీరు జస్ట్ బేసిక్స్ ప్రిపేర్ అయితే చాలు, ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. ఆ తర్వాత మన వాళ్ళు ఎక్కువగా అడిగిన కమెంట్స్ లో చూసుకున్నట్లయితే PCI గురించి. సో ఎక్కువ మంది PCI రిజిస్టర్ చేసుకుని వాళ్ళు కామెంట్ చేయడం జరుగుతుంది, మాకు PCI రిజిస్ట్రేషన్ మేము చేయించలేదు, మేము ఈ ఎగ్జామ్ కి ఎలిజిబుల్ అని. సో ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఎలిజిబుల్ కాలేరు, ఎందుకంటే PCI ఫార్మా కౌన్సిల్ ఆఫ్ ఇండియా రిజిస్టర్డ్ ఫార్మసిస్టులను గుర్తిస్తుంది. ఆ గుర్తింపుకు గాను వాళ్ళకు ఒక రిజిస్టర్డ్ నెంబర్ ఇస్తుంది. ఆ నెంబర్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. సో ప్రజెంట్ 2024 లో ఎవరైతే బ్యాచ్ కంప్లీట్ అయిందో వాళ్ళు ఎక్కువగా అడగడం జరుగుతుంది. వాళ్ళతో పాటు 2023, 22 లో చేసుకున్న వాళ్ళు కూడా కామెంట్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ అవ్వలేదు. సో వాళ్ళు ఇప్పుడు ఫ్రెష్ గా అడగడం ఏంటంటే, సో ఇప్పుడు నేను అప్లై చేస్తే ఎగ్జామ్ రాసి ఆ రిజల్ట్స్ వచ్చే లోపు నాకు PCI రిజిస్ట్రేషన్ అవుతుందా అని అడుగుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అవ్వదు, ఎందుకంటే మీరు స్లాట్ బుక్ చేసుకోవడానికి ఒక 1 మంత్ పడుతుంది. అంటే ఐ మీన్ ఈ రోజు మీరు స్లాట్ బుక్ చేస్తే 1 మంత్ వరకు మీకు స్లాట్స్ ఉంటాయి. ఆ తర్వాత స్లాట్ బుక్ అయిన టైం కి వెరిఫికేషన్ ఉంటుంది. వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత 1 మంత్ కి మీకు పోస్ట్ లో వచ్చే ఛాన్స్ ఉంది. అది కూడా ఎప్పుడు మీకు ఆన్లైన్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ యూనివర్సిటీ అని ఒక ఆప్షన్ ఉంది. దానికోసమే ఎక్కువ రిజిస్ట్రేషన్లు ఆగి ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు అప్లై చేసిన తర్వాత PCI వాళ్ళు మన యూనివర్సిటీకి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ JNTU హైదరాబాద్ అనుకుంటే JNTU హైదరాబాద్ కి మెయిల్ చేసి పలానా క్యాండిడేట్ PCI రిజిస్ట్రేషన్ కోసం అప్లై చేశాడు, ఇతను మీ యూనివర్సిటీలో చదివాడా, చదివితే అతని కండక్ట్ సర్టిఫికేట్ ఏంటి అని ఆన్లైన్ లో కన్ఫర్మేషన్ జరుగుతుంది. దీనికి ఒక 1 మంత్ దాకా టైం పడుతుంది. సో ఈ విధంగా గమనించినా మనకు 3 మంత్స్ పైనే మనకు పట్టే ఛాన్స్ ఉంది. సో వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు మీరు కొత్తగా అప్లై చేసిన ఎగ్జామ్ టయానికి అట్ ద సేమ్ టైం రిజల్ట్ టయానికి మీకు PCI చేరకపోవచ్చు. సో జాగ్రత్త వహించండి. సో అందుకోసమే నేను చాలా మందికి మీరు ఈ ఎగ్జామ్ కి ఎలిజిబుల్ అవ్వరు, బెటర్ లక్ నెక్స్ట్ టైం అని చెప్పడం జరుగుతుంది. ఎక్కువ కామెంట్స్ కూడా అవే ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇంకొంతమంది ఏపీ వాళ్ళందరూ అడుగుతున్నారు, తెలంగాణ గవర్నమెంట్ ఫార్మసిస్ట్ జాబ్స్ కి ఏపీ వాళ్ళు అప్లై చేయొచ్చా అని. వాళ్ళకు కూడా కుదరదు, ఎందుకంటే జోనల్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఒక జోన్ నుంచి ఇంకో జోన్ కి అప్లై చేసేయడానికి వీలు కుదరదు. అది కూడా నాన్ లోకల్ లో మీరు అప్లై చేయాలి. నాన్ లోకల్ కింద సెన్స్ 5% మాత్రమే నాన్ లోకల్ ఉంటుంది. అది కూడా నేను జోన్స్ అప్పుడు చెప్తాను మీకు. సో ఈ విధంగా మీకు PCI డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యాయనే అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ రూపేణ అడగండి, డెఫినెట్ గా నేను మీకు రిప్లై ఇస్తాను. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కట్ ఆఫ్ గురించి చాలా మంది అడగడం జరుగుతుంది. సో ఈ కట్ ఆఫ్ అనేది ఎప్పుడు క్లారిఫికేషన్ వస్తుంది అంటే ఎంతమంది మనం అప్లై చేశాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 కి ఎంతమంది అప్లై చేశారు, అందులో ఎంతమంది ఎగ్జామ్ రాశారు అన్న దాన్ని బట్టి డిపెండ్ అయ్యి ఈ కట్ ఆఫ్ అనేది నిర్ణయిస్తుంది. ముందుగానే మనము చెప్పలేము, దీన్ని మీరు దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రీవియస్ కట్ ఆఫ్ మనం చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్ కి 80 మార్క్స్ కి ఎగ్జామ్ అనుకుంటే ఖచ్చితంగా 50% మనం స్కోర్ చేస్తే క్వాలిఫై అయినట్టు లెక్క. అది కూడా కన్ఫర్మేషన్ కాదు, యావరేజ్ గా చెప్తున్నానని చెప్పొచ్చు. అంటే 50% ఇన్ ద సెన్స్ మీకు డెఫినెట్ గా 40 మార్క్స్ రావాలి అవుట్ ఆఫ్ 80 కి. ఇది కట్ ఆఫ్ అని జస్ట్ మీరు ఎగ్జాంపుల్ గా పెట్టుకుని ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే జోనల్ వైజ్ పెట్టినప్పటికీ ఇందులో మళ్ళీ కేటగిరీగా డివైడ్ అయి ఉంటుంది. ఆ కేటగిరీలో అంటే ఒక కేటగిరీకి ఆ కేటగిరీ వాళ్ళతోనే పోటీ ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు SC క్యాండిడేట్ అయితే SC కేటగిరీలో మీ జోన్ లో ఎంతమంది అప్లై చేశారు, SC కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఆ పోస్ట్ లో టాప్ స్కోర్ చేసిన వాళ్ళు ఎంతమంది. ఫర్ ఎగ్జాంపుల్ SC లోనే ఒక 10 మంది కట్ ఆఫ్ మార్కులు దాటారు అనుకోండి, కానీ అక్కడ ఉన్నది 8 పోస్టులే అనుకుంటే క్వాలిఫై అయినా కూడా ఒక 2 పక్కకి వెళ్లాల్సి ఉంటుంది. అందులో కూడా మెరిట్ ను చూస్తారని చెప్పచ్చు. సో ఈ విధంగా క్వాలిఫైయింగ్ మార్క్స్ కన్ఫర్మ్ గా జాబ్ వస్తుందని అర్థం కాదు. మీ పోస్ట్ లో మీ కేటగిరీలో ఎంతమంది క్వాలిఫై అయ్యారు, అందులో మెరిట్ ఎంతమంది వచ్చారు అన్న దాన్ని బట్టి ఈ కట్ ఆఫ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇది మీ అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇంకా మీకు అర్థం కాకపోతే కమెంట్ రూపేణ అడగండి, ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తాను. నెక్స్ట్ ఈ జాబ్స్ ని జోన్స్ వైజ్ గా డివైడ్ చేశారు. దాదాపు 7 జోన్స్ గా డివైడ్ చేయడం జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీ జోన్ కి పర్టికులర్ పోస్ట్ అనేది నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను. ఇప్పుడు చాలా మంది డౌట్ ఏంటంటే ఒక జోన్ వాళ్ళు ఇంకో జోన్ కి అప్లై చేయొచ్చా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కేటాయించిన జోన్ కి తక్కువ పోస్టులు ఉంటే ఎక్కువ పోస్టులు ఉన్న జోన్ కి నేను అప్లై చేయొచ్చా అని అడుగుతున్నారు. అలా చేస్తే మీరు నాన్ లోకల్ కిందకి వస్తారు. సో యాక్చువల్ గా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 95% లోకల్ వాళ్ళకి ప్రియారిటీ ఉంటుంది, మిగిలిన 5% మాత్రమే నాన్ లోకల్ కి వర్తిస్తుందని చెప్పొచ్చు. సో లోకల్ కి అన్ని ఫిల్అప్ అయిపోయి ఇంకా ఏమైనా మిగిలితే అప్పుడు నాన్ లోకల్ కి ఇవ్వడం జరుగుతుంది. అలాంటప్పుడు లోకల్ వాళ్ళకే ఆ పోస్టులు సరిపోకుంటే నాన్ లోకల్ వాళ్ళకి ఏ విధంగా వాళ్ళు అడ్జస్ట్ చేస్తారు, ఇది మీరు దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీ జోన్ కు మీరే అప్లై చేయడానికి ట్రై చేయండి, కాకపోతే అందులో మెరిట్ అవ్వడానికి ట్రై చేయండి. అంతే తప్పితే నాన్ లోకల్ కి అప్లై చేసి అక్కడ మీరు కాంపిటీషన్ ఇవ్వాలనుకుంటే
అది హెవీ కాంపిటీషన్ అవుతుంది. మీకున్న లోకల్ కాంపిటీషన్ కంటే అది ఇంకా ఎక్కువ కాంపిటీషన్ మీరు తట్టుకోవాల్సి ఉంటుంది. ఇది మీరు గుర్తించాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ అడిగింది ఆన్లైన్ క్లాసెస్ మీద. చాలా అంటే చాలా మంది ఆన్లైన్ క్లాసెస్ కోసం అడుగుతున్నారు. ఆన్లైన్ క్లాసెస్ ఏమన్నా ఉంటే చెప్పండి, ముఖ్యంగా జెన్యూన్ ఆన్లైన్ క్లాసెస్ ఏమన్నా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. ఆన్లైన్ క్లాసెస్ మీలో ఎంతమంది రెడీగా ఉన్నారు? ముఖ్యంగా ఖచ్చితంగా ఆన్లైన్ క్లాసెస్ ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళు కాల్ మీ 4 యాప్ ద్వారా నాకు కాల్ చేయండి. నేనే మీకు ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటాను. నాకు ఈ సిలబస్ మీద అలాగే ఈ క్వశ్చన్ పేపర్స్ మీద పూర్తి స్థాయి అవగాహన ఉంది కాబట్టి మినిమం ఒక 10 మంది బ్యాచ్ అయితే ఖచ్చితంగా నేనే మీకు ఆన్లైన్ క్లాసెస్ చెప్తాను. ఎందుకంటే ఒకరు ఇద్దరు వస్తే నేను చెప్పడం కష్టం అవుతుంది కాబట్టి అట్లీస్ట్ ఒక 10 మంది వస్తే మినిమం ఛార్జ్ చేసి నేనే మీకు ఆన్లైన్ క్లాసులు చెప్పడానికి ట్రై చేస్తాను. కాకపోతే ఎవరైతే ఖచ్చితంగా మీకు ఆన్లైన్ క్లాసెస్ అవసరం అనుకుంటారో వాళ్ళు మాత్రమే కాల్ మీ 4 యాప్ ద్వారా నాకు కాల్ చేయండి. నా ఐడి వచ్చేసి radhakrishna1481@cm4. కాల్ మీ 4 యాప్ అనేది ప్లే స్టోర్ లో అవైలబిలిటీలో ఉంది. సో డైరెక్ట్ ప్లే స్టోర్ కి వెళ్ళి కాల్ మీ 4 యాప్ ని డౌన్లోడ్ చేసుకుని సోర్స్ బాక్స్ లోకి వెళ్ళి radhakrishna1481@cm4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న డౌట్స్ అయితే కమెంట్ రూపాయన అడగండి. ఖచ్చితంగా మీకు ఆన్లైన్ క్లాసెస్ అవసరం అయితేనే కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేసి మీ ఆన్లైన్ క్లాసెస్ ను బుక్ చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి ఎగ్జామ్ తాలూకు పూర్తి స్థాయి టిప్స్ అని చెప్పొచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ రూపాయన అడగండి, డెఫినెట్ గా నేను మీకు ఇంటిమేట్ చేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టఫ్ లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్న క్వారీస్ ఉన్న డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పనే పర్లేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.